శని ఫిబ్రవరి 28న అస్తమించాడు అంటున్నారు. శని అస్తమించడం వల్ల ఎవరికన్నా కలిసొస్తుందా? నష్టమా? మీకు ముందు ఇదివరకు ఒకసారి ఈ శనీశ్వరుడు గురించి మీకు వివరించాను. అవును. అందరికీ కూడా శని ప్రభావం ఉంది అనేసరికల్లా అస్తమించిన, ఉదయించిన, ఏం చేసినా ఆయన చేసే పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు శనీశ్వరుడు. అయ్యా! అస్తమించినా గూడా. ఎలా ఉన్నా ఆయన పని ఆయనదే. ఓకే. ఇప్పుడు శని లేనిదే ఏ కార్యక్రమం లేనే లేదు. ఓకే. నవగ్రహ ఆరాధనలో ఎక్కడైనా సరే శనీశ్వరుని పూజించకుండా ఎక్కడ ఉండదు. అవును. మన జీవితంలో శని రాకుండా ఏ పని అవ్వదు. ఓకే. మీకు దానివల్ల శనీశ్వరుడు అస్తమించాడు, శనీశ్వరుడు పక్కకు తొలిగాడు ఓకే. అనుకుంటే కనుక ఆయన ఎలా ఉన్నా సరే ఆయన కార్యక్రమం ఆయనది చేస్తూనే ఉంటాడు. ఓకే. దీనికోసం ఒకసారి శివుడు ఏదో పూజ చేస్తూ ఉంటే ఆయన అన్నట్ట, శనీశ్వరుడు చూసి నవ్వాట. ఏవయ్యా ఎందుకు నవ్వావు అన్నట్ట. అన్నప్పుడు ఆయన అన్నట్టు, నేను నిన్ను పట్టుకుందాం అనుకుంటున్నానండి అన్నట్ట. నువ్వు నన్ను పట్టుకోవడం ఏమిటి అని చెప్పి అనేసరికల్లా, నువ్వు నన్ను పట్టుకోలేవు అన్నట్ట. నేను పట్టుకుంటానని శనీశ్వరుడు అన్నట్ట. ఎక్కడ పట్టుకుంటాడో అనేసి గబగబా వెళ్ళి ఆయన ఓ చెట్టు త్వరలో దాక్కున్నాడు. దాక్కున్న తర్వాత 3 రోజుల్లో పట్టుకుంటాన్నాడు. 3 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. ఏమయ్యా ఎక్కడ పట్టుకున్నావు నన్ను అన్నట్ట. పట్టుకున్నాను కనుకే కదండి ఎన్నాళ్ళు కైలాసం వదిలేసి అక్కడ దాక్కున్నారు అన్నాడు. కరెక్ట్. అవును. ఆయన పట్టుకోవడం వదలడం అనేది మన చేతుల్లో అయితే కనుక ఏమీ లేదు. అంటే నిజంగా జీవితంలో శనీశ్వరుడు రాకపోతే కనుక మీరు అసలు మాటే వినరు. ఎవరి జీవితంలో అయినా సరే శనీశ్వరుడు ఒక్కసారైనా తిరగాలి జీవితంలో చక్రంలో. ఓకే. జీవిత చక్రంలో తిరగకపోతే కనుక ఎవరు కూడా ఎవరి మాట వినరు. అంటే ఇప్పుడు మన ఇంట్లో భార్యనే తీసుకోండి, మనం రాజులా బతుకుతూ ఉంటాం. అవును. నేను చెప్పిందే చేయాలని భార్యని దబాయిస్తూ ఉంటాం. అవును. ఏంటి మనకి బాగోలేనప్పుడు సేవ చేసేది ఎవరు? భార్య. అదే భార్య. లేదా భార్యకి బాగోలేనప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ఆదుకోవాల్సింది ఎవరు? అదే భర్త. అవును. అలాగే మనకి ఇబ్బంది వచ్చినప్పుడైనా సరే ఎప్పుడైనా సరే శనీశ్వరుడే మనకి అధిపతి. అంటే దానివల్ల శని వచ్చాడు అనుకోండి, మనం ఇబ్బందుల్లో పడతాం. ఓకే. ఇబ్బందుల్లో పడినప్పుడు మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనల్ని వదిలేస్తారు. ఎప్పుడైతే నీకు కష్టం వచ్చిందో ఆ కష్టంలో ప్రతి ఒక్కరు వదిలేస్తారు. మిమ్మల్ని మళ్ళీ ఆదుకునేది ఎప్పుడు? మళ్ళీ మంచి ధనం కానీ ఏదైనా పుంజుకుంటే కనుక ఓ చేతిలో రూపాయి ఉండేసరికల్లా చుట్టాలవని, బంధువులవని, స్నేహితులవని, ఎవరవని అందరూ కూడా చక్కగా మళ్ళీ పక్కకు చేరతారు. అలాగే అప్పుడు శని మన దగ్గర ఉన్నప్పుడు, మనం ఇబ్బంది పడినప్పుడు ఎవరు మన తోడుగా ఉంటున్నారు, ఎవరికి మన ఈ కష్టాల్లో మనల్ని ఆదుకున్న వాళ్ళు ఎవరు, మా ఇబ్బందులు తొలగించేది ఎవరు అని తెలుసుకోవడం కోసమే శనీశ్వరుడు ఉండాలి. ఓకే. ఓకే. నేను ఉన్నాను. ఒకానొక టైంలో నేను ఇబ్బందులు పడినప్పుడు ఎవరూ రాలేదు మనకి. అప్పుడు అందరూ బంధువులే, ఇప్పుడు అందరూ చుట్టాలే. అలా ఉంటుంది అప్పుడు దూరం బంధువులు, ఇప్పుడు దగ్గర బంధువులు. అలా ఉంటుంది. అయితే దీనికి గొడవ ఏమిటంటే మంచి ఏదో చెడేదో తెలిపేదే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం. ఓకే. ఓకే. శని లేనిదే ఏ పని లేదు. ఓకే. కానీ కొంతమంది ఏంటంటే శనీశ్వరుడు ఉండడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందండి, బాధలు కలుగుతాయండి అని. ఎందుకు కలుగుతాయి? ఆ యొక్క కష్టం వచ్చినప్పుడే మనల్ని ఆదుకునేవాడు ఎవరో అన్నది తెలియాలి. కొంతమంది ఉంటారు, అందరూ నా వాళ్ళే, నా వెనకాల 10 మంది వస్తారు ఏటో అనుకుంటున్నాను నన్ను, కానీ ఏదైనా టచ్ చేసావంటే అంటారు. ఇప్పుడు కాదు, శని ఉన్నప్పుడు అనుమానం ఒక్కడు కూడా వెనకాల ఉండడు, అందరూ వెనకాలే ఉంటారు, ఎక్కడున్నారో తెలియదు. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు గెంటేసి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళే. గురుగారు, భద్రక యోగం అనేది చాలా అరుదైందని విన్నాను. అది రేపటి నుంచి అంటే మార్చి 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందంట. ఏంటి దాని విశిష్టత? కొన్ని యోగాలు ఉంటాయి, యోగ కర్ణాలు ఉంటాయి. ఈ యొక్క కర్ణాలు, యోగాలు, ఈ యొక్క విధానాలన్నీ కూడా ఒకానొక సమయంలో వస్తూ ఉంటాయి.
ఆ సమయంలో వచ్చే సమయానికి కొన్ని రాసులకి, కొన్ని నక్షత్రాలకి దాని యొక్క గుణం కనబడుతుంది. అచ్చా. ఓకే. మంచి ఏదైనా సరే 10 మందికి పంచుతుంది. ఓకే. చెడు వచ్చేసరికల్లా గాలిలో తుఫాన్లా వెళ్ళిపోతుంది. ఓహో! మీకు భూమి మీద ఎవరైతే భక్తి ఏమండి, దానం, ధర్మం, భక్తి, దానం, ధర్మం. ఇవి 3 ఎప్పుడైతే ఉన్నాయో హ్మ్. ఎటువంటి ప్రళయమైనా సరే హ్మ్. చాలా చక్కగా సమస్య. ముందుకెళ్తుంది. వెరీ గుడ్. మనం ఇప్పుడు ఇది భారతదేశం, భరతఖండం. అయితే భరతుడు పాలించే సమయానికి కూడా కొన్ని యోగాలు వచ్చాయి, హ్మ్. కొన్ని కరణాలు వచ్చాయి. అలాగే మంచి ఇబ్బందులు కూడా తొలగాయి. ఓకే. అలాగే మనకి చెడు ఎలా అయితే వస్తుందో దాంతోపాటు మంచి వస్తుంది. ఓకే. దానివల్ల కొన్ని రాసుల వారికి చాలా మంచి జరుగుతుంది. హ్మ్. అయితే ఇబ్బంది వస్తుంది, అది జాగ్రత్త పడండి, ఓకే. పలానా ఇది చేయండి అని చెప్తుంటే హ్మ్. కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు. ఓకే. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అయ్య బాబోయ్ పలానా బాహుబలి సినిమా చూడాలంటే 500 రూపాయలు టికెట్ పెట్టి వెళ్ళగలవా లేదా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. హ్మ్. సినిమా ఎప్పుడైనా టీవీలో చూడొచ్చులేని ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. అవును. అలాగా ఖర్చుకి ఏదైనా సరే చెప్పేసరికల్లా మనం పూజ చేయడానికి దానికి తగ్గ విధానంలో వాళ్ళకి వివరిస్తే కనుక హ్మ్. వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. సూపర్. అట్లాగే మార్చి 14th నుంచి హంసయోగం ప్రారంభమవుతుందంట. మొత్తం ఈ సంవత్సరంలో 3 ఉన్నాయండి. రేపు గ్రహణ సమయానికి కూడా ఉగాది వెళ్ళిన తర్వాత హ్మ్. అప్పుడు గ్రహణ సమయానికి అంటే చంద్రగ్రహణ సమయానికి కూడా మంచి యోగం ఒకటి ఉంది. ఓకే. ఇలా యోగాలు ఒక 10 మంచి జరిగితే ఒకటి చెడు జరుగుతుంది. ఓకే. మనకి ఎప్పుడైనా సరే ఒక ఇబ్బంది కలిగినప్పుడే ఏదైనా సరే మిగతాది మనం ఇప్పుడు దెబ్బ తిన్నాం, దెబ్బ తగిలిన తర్వాతే మంచి జరుగుతుంది. కరెక్ట్. మంచి జరిగిన చోటే చెడు ఉంటుంది. అలాగా ఏ ఒకటి శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క సంవత్సరంలో రేపు ఉగాది నుంచి మీరు చూసుకోండి, మనం అనుకోవడం కాదు కానీ మన భారతదేశంలో ఎక్కడైనా సరే అణువణువునా కూడా ప్రతిదీ కూడా శుభకార్యాలే జరుగుతాయి. ఓకే. అవునండి. ఈసారి ముహూర్తాలు చాలా వచ్చినాయంట. పెళ్ళిళ్ళనే కాదు, ఆ! మనకి జరగబోయేది వ్యాపార రీత్యా అవని, అవునా? ఇప్పుడు ఈ యొక్క మనకి పెట్రోల్ అవని లేకపోతే డీజిల్ అవని రేట్లు అవి చాలా విపరీతంగా ఉన్నాయి. అవును. ఇంకా మనకి సమకూలంగా రావడం, లేకపోతే వస్తువులు ధరలు కొంచెం తగ్గడం, హ్మ్. అలాగే మనకి అందుబాటులో లేనివి చాలా గృహోపకరణాలు ఉన్నాయి. అవును. ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి రావడం. ఓకే. అలాగే మిగతా బ్యాంకులు ఏవైనా ఇప్పుడు కొన్ని బ్యాంకులు అయితే కొన్ని వాటికి అప్పులు ఇస్తాం, కొన్ని వాటికి ఇవ్వమంటూ ఉంటారు. అవును. మిగతా వాటికి కూడా చూడటం, ఇలాగా మంచి సూచనలు అన్నీ కూడా కనబడుతున్నాయి ఎదర. ఆ! మీకు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో ఉగాది దగ్గర నుంచి కూడా గృహోపకరణాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. అవునా? ఆ వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. గృహోపకరణాల ఆ, వ్యాపారం. హ్మ్. ఒక ఇల్లు కట్టాలంటే సిమెంట్ కావాలి, కంకర కావాలి, ఇసుక కావాలి, ఇలాగ ప్రతిదీ కూడా అవును. ఆ వ్యాపారం అంతా కూడా చాలా బాగుంటుంది. ఓకే. అలాగే ఓకే. మంచి ఎప్పుడైతే జరిగిందో చెడు కూడా అలాగే ఉంటుంది. అవును. అయితే చెడుని మనం ఏం చేస్తున్నాం అంటే కరోనా వచ్చేసింది అని భూతద్దంలో చూపిస్తే కనుక మామూలుగా ఉన్నవాడు కూడా భయపడి అవును. దాన్ని ఇబ్బంది పడ్డారు. ఆ విధంగా ఉంది. అందువల్ల ఏదైనా ఉంటే కనుక చెడు ఉంటే కనుక దాన్ని భూతద్దంలో కాకుండా మామూలుగా చూపించి దానికి ఇలా ఇది చేసుకుంటే బాగుంటుందంటే కనుక చాలా మంచిది. ఓకే. మనం ఏం చేస్తున్నాం, చెడునే బాగా చూపిస్తున్నాం. కరెక్ట్. అవునండి. మంచి దగ్గరికి వచ్చేసరికల్లా అది 10 మందికి అందుతుంది మంచి. అవును. చెడు మాత్రం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అవునండి.